ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఊవెత్తున కొనసాగుతున్నాయి. ఇవాళ అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆడియో కారణం వద్ద పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఊవెత్తున కొనసాగుతున్నారు. ఈ ఉద్యమం గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఆయన గడికి ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ఇవాళ మెడికల్ ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది కదా, దీన్ని ఎలా చూస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తమ మనోభావానికి వ్యతిరేకంగా ఏదైతే ప్రభుత్వం నుంచి నడపాల్సినటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఆందోళనలో ప్రజలకు కనిపించింది. 175 నియోజకవర్గాలలో ఈరోజు తమ నిరసన గలం వినిపించారు. ఈ ప్రజా స్పందనైనా చూసి ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఎప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని అనుసరించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజలలో ఈ భావన ఉంది. ఇది ప్రైవేట్ పరం చేయడం వలన మెడికల్ సీట్స్ మిస్ అవుతాయి. సామాన్య మానవుడికి ఏదైతే నీట్లోనో సీట్ వచ్చినప్పుడు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఓబీసీలకు కానీ అనేకమైనటువంటి ఫ్రీ సీట్స్ వచ్చే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. వైద్యం ఫ్రీగా చేయించుకునేటువంటి పరిస్థితి కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రైవేట్ పరం ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉండదు. ఎలా ధనార్జన చేయాలన్నటువంటి ఆలోచనే వాళ్ళకు ఉంటుంది. అదే గవర్నమెంట్ పరం అనేది అనుకోండి, అది ఇక ప్రభుత్వం నుంచి సపోర్ట్ వస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన బలం తెచ్చుకుంటున్నాడు, నేను ఆర్టీసీ బస్ ఫ్రీ చేశానని. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2003లో ప్రైవేట్ పరం ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయాలా అని చెప్పి అదే ఫైల్ కూడా రెడీ చేశాడు. ఏమంటే మహానుభావుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఫైల్ ఎనికి కొట్టాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసుకున్నాడు. కాబట్టి ఇది సాధ్యపడుతోంది. అందుకని మేము చెప్తున్నాం, ఏదన్నా కూడా ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వం కంట్రోల్లో ఉంటే పేద ప్రజలకు హెల్ప్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. ప్రైవేట్ పరం చేస్తే దానివల్ల నష్టపోతారు. అందుకని ఈరోజు ఉవ్వెత్తున రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ జరిగింది. అందులో భాగంగా రాయచోట్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది అని చెప్పి పోలీసులు ఆంక్షలు విధించిన, మీరు 50 మందికి 100 మందికి మించి రాకూడదు అని చెప్పి మేము కూడా చెప్పినా కూడా స్వచ్ఛందంగా లేదు, మా నిరసన మా బాధ మాకుంది అని చెప్పి స్వచ్ఛందంగా ఇక్కడికి రావటం మీరు కూడా చూశారు. ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆఫీస్లో ఆయన లేకున్నప్పుడు అంతా ఏఓ గారికి వినతిపత్రం ఇచ్చాం. ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఇప్పుడు తీసుకోకూడదు. ఈరోజు రాయలసీమ ప్రాంతానికి రోజు ఒక మండలానికి వస్తున్నాడు, ఆయన ఫోటోలు దిగి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి జగన్ తిట్టివేయేటువంటి కార్యక్రమం ఉంది. కానీ వచ్చిన మనిషి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చే వ్యక్తి నెల నెల పెన్షన్లు ఇస్తున్నాడు, 18 నెలల్లో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఈరోజు కార్యక్రమాలు ఏదో వేరే హౌస్ ఓపెనింగ్ అని వచ్చినాడు. ఈరోజు రాయచూరు నియోజకవర్గానికి ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు 18 నెలల నుంచి. ఆ ప్రభుత్వంలో ఇచ్చినట్టు హౌసింగ్స్నే ఈరోజు అవే ఓపెన్ చేసుకుంటా 3 లక్షల మంది ఈరోజు గృహప్రవేశం చేస్తున్నటువంటి మాటలు మాట్లాడటం, ఇవన్నీ కూడా చూసేదానికి నౌలుపాలయ్యేటువంటి పరిస్థితి. ఆయన సొంతంగా ఆలోచన చేసి ఈ ప్రాంతానికి, ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతమే ఉందండి, నువ్వు 1,00,000 కోట్లతో రాజధాని కట్టుకో, 2 లక్షల కోట్లతో కట్టుకో, ప్రజల భారం అంతా మా పైన వేస్తున్నావు. అదే మా ప్రాంతానికి 100 కోట్లు శాంక్షన్ అయినటువంటి కలెక్టరేట్ను నువ్వు కట్టలేకపోతే టెండర్లు అయిపోయి కూడా ఈరోజు 2 సంవత్సరాలు అయింది. నీ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం పైన ఏర్పడింది. అవన్నీ ప్రాసెస్ కూడా అయిపోయినాయి. ఎందుకు దాన్ని ముందుకు పోనించట్లేదో సమాధానం చెప్పాలి. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎలా గడిచింది అనుకుంటున్నారు? అదే చెప్తున్నాను కదా, ఈ పరిస్థితులలో చూసినప్పుడు ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఏది చేయలేదు. తల్లికి వందనం అని అమ్మఒడినే పేరు మార్చిచ్చాడు, అది 1 సంవత్సరం ఎగరగొట్టాడు. తర్వాత సంవత్సరానికి 3 సిలిండర్లు 6 సిలిండర్లు ఇస్తాడు. ఇప్పుడు దాకా 10 నెలలు ఒకటే సిలిండర్ ఇచ్చాడు. 2 సంవత్సరాలు అవుతుంది, రైతుని ఏ విధంగా ఆదుకోలేదు. 20 సంవత్సరానికి 20,000 ఇస్తానని చెప్పి 40,000 ప్రతి రైతుకు బాకీ పడి ఈరోజు 5,000 మాత్రమే ఇచ్చాడు రైతుకి. మిగిలిన 35,000 ఒకటేసారి ఇస్తే రైతులు పంటలు పండకపోలా గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేలు జరుగుతుంది. ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అన్నటువంటి చెప్పేటువంటి పెద్ద మనిషి ఈరోజు యువతను చూస్తున్నారు, ఎలా కదిలి వస్తున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాను, ఇప్పుడు దాదాపుగా 18 నెలలు అయిపోయింది. 18 మూడు ప్రతి ఒక్క విద్యార్థికి 60,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు చూపించామంటే 20 లక్షల మందికి ఇచ్చానట్టు. ఇట్లాంటి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తా, ఎస్సీ బీసీలకు అన్నాడు, దానికి మైనార్టీలకు అది లేదు. మహిళలకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1,500 అన్నాడు. ఇచ్చాడా అంటే నేను దాదాపుగా ఈ కోటి సంతకాల ఉద్యమంలో 60 రచ్చబండలు పాల్గొన్నా. ఏ ఒక్క మహిళ కూడా పాపం మాకు ₹1 రాలేదని మొత్తుకుంటున్నారు. ఏది కూడా చేయలేనటువంటి పరిస్థితి, కానీ భ్రమింపచేసేటువంటి విధానాన్ని అవలంబిస్తున్నాడు. ఈ ప్రాంతానికి కానీ, ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ, ఇంక్లూడింగ్ ఆయన చెప్పేటువంటి అమరావతిని కూడా ఏమి చేయాలి, నీళ్లు తోడేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. దాదాపుగా ఇప్పటికీ సంవత్సరానికి ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు ఆ నీళ్లు తోడేదానికి ఖర్చు పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారంటే ఏ వర్క్ వచ్చినా రాకపోయినా కాంట్రాక్ట్ అది ఒకటి ఇస్తే చాలు, మా బతుకు తెరువులు నిలబడతాయి. ఆ నీళ్లు తోడే కార్యక్రమం, ఎందుకంటే వర్షం పడినప్పుడంతా ఒక 100 కోట్లు 200 కోట్లు ఖర్చు అవుతుంది నీళ్లు తోడేదానికి. ఈ పనులు చేస్తున్నాడు తప్పితే శాశ్వతంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏది కూడా చేయలేదు.
ఈరోజు ముఖ్యంగా ఈ కోటి సంతకాల ఉద్యమంతో పాటు ఈరోజు నిరసన కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజాస్పందనను చూసి తనలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా కేంద్రం అభివృద్ధి ఎందుకు చెందడం లేదు అనుకుంటున్నారు? ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, ఏ జిల్లా కూడా ఎక్కడ కూడా ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చేయడు, మభ్యపెట్టేటి చేస్తాడు. ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక పెద్ద మనిషి 16 సంవత్సరం ముఖ్యమంత్రి, ఫలాంది నా యొక్క ఆలోచనతో ప్రజలకు ఇది మేలు జరిగిందనేటువంటి స్కీము చెప్పుకోలేడు, అభివృద్ధి కార్యక్రమం చెప్పలేడు. అదే రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు 15 లక్షల కోట్లు అప్పులు చేసి నిందలు వేశాడు. ఈ రోజు అసెంబ్లీ రికార్డు సాక్షిగా 3 లక్షల కోట్లకు మించి జగన్ గారు అప్పు చేయలేదని తెలిసింది. మరి ఈ పెద్ద మనిషి 18 నెలల్లో 2 సంవత్సరాలు కూడా కాలేదు, దాదాపుగా 2 లక్షల కోట్ల పైగా అప్పు చేశాడు. ఈరోజు ఫైనాన్షియల్ పరిస్థితి అస్తవ్యస్తమని చెప్పి ఆయనకు సంబంధించిన ఆయన సపోర్ట్ చేసి ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది, అప్పుల పాలు అయిపోయింది, అప్పు కూడా పుట్టిన పరిస్థితి ఏర్పడిందని ఆంధ్రజ్యోతిలో రాశాడంటే రాష్ట్రాల పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. దాదాపుగా ఇప్పటికీ 520 రోజుల పరిపాలన చేస్తే రోజుకి దాదాపుగా 500 కోట్ల చెప్పులు అప్పు చేశాడు. అంటే గంటకి ఎంత అప్పు చేస్తున్నాడో ఆలోచన చేయండి. చూస్తే 78 సార్లు హైదరాబాద్కు ప్రత్యేక విమానాలు, 78 కొడుకు 82 సార్లు, ఆయన మూడో మొగుడు అదే అలయన్స్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన ఒక 80 సార్లు, ముగ్గురు పర్యటనలు హైదరాబాద్కే 80 సార్లు సపరేట్ ఫ్లైట్స్లో చాపర్స్లో తిరగడం తప్పితే, వృధాగా ఖర్చు చేయడం తప్పితే ఏ రకంగా మంచి చేయడం లే. ఈరోజు దేవుడి తిరుమల ప్రతి ఒక్కరు పవిత్రంగా భావిస్తాం, అది ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్, దాన్ని కూడా రాజకీయ కోణంలో వాడుకోవడం. ఈరోజు అనిమల్ ఫ్యాట్ అని మాట్లాడాడు, అది జరిగింది ఇప్పుడు 2024 ఆగస్టులో ఆయన హయాంలో మిక్స్ అయిందంట వేరేది. అది కూడా అనిమల్ ఫ్యాట్ అని నాకు తెలియక నేను చెప్పను కానీ, బట్ అడల్ట్రేషన్ అంటే కల్తీ జరిగింది నెయ్యిలో. ఇట్లాంటివన్నీ కూడా ఆయన హయాంలో జరిగేటువంటి తప్పులే. ఈరోజు నాణ్యతమైనటువంటి నెయ్యి, ప్యూర్ నెయ్యి ఇవ్వాలంటే కేజీ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు అవుతుంది. మరి ఏ రకంగా వీళ్ళకు 150 రూపాయలకు 200కు జరుగుతుందంటే అది ఏ రకమైనటువంటి నెయ్యి అని ఆయన ఆలోచన చేసుకోవాలి. ఆయన కూడా చేసేది అదే కదా. కానీ దేవుడి సెంటిమెంట్ను వాడుకొని ఇతరులను కించపరిచేటువంటి విధంగా, ఇతరులను డిగ్రేడ్ చేసే విధంగా ప్రవర్తించేసి తప్పితే తను సొంతంగా చేయాలో మంచి చేయాలంటే ఆలోచన ఆ మనిషికి ఎప్పుడు రాదు. మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేస్తే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు కార్యాచరణ దాదాపుగా మేము 2 నెలల నుంచి యుద్ధం చేస్తున్నాం. నేనే చెప్పాను కదా, ఈ నియోజకవర్గంలోనే 60 రచ్చబండలు పాల్గొన్నాను. కోటి సంతకాల సేకరణలో ఈ నియోజకవర్గం నుంచి దాదాపు 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం మొదలైంది, చేస్తున్నారు. వీటన్నిటిని కూడా సేకరించి గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెలలో ఈ కోటి సంతకాల సేకరణ చేసినటువన్నీ కూడా గవర్నర్కు సమర్పించి మా నిరసన తెలియజేస్తాం. ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నా దాన్ని మంచిగా నిర్ణయం తీసుకోకపోతే అది చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో గట్టి ఎదురు దెబ్బ తగ్గుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పి రాబోయే రోజుల్లో మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, జెడ్ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.